హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క ఏంటంటే అరటి మొక్క అండి. అవును, అరటి మొక్కే. అయితే మా స్కూల్ దగ్గర చాలా పిలకలు ఉండేటప్పటికి ఒక చిన్న పిలక తీసుకొచ్చి ఎంత ఉంది, చాలా చిన్నగా ఉంది. ఎంతవరకు ఉందంటే ఇది ఇంతవరకే ఉందన్నమాట. ఇది ఇంత ఇక్కడికి వచ్చిన తర్వాత పెరిగింది. ఇంత ఉన్నప్పుడు తీసుకొచ్చి వేసాను. అయితే ప్రస్తుతానికి టబ్బులో వేసానండి. మాకైతే కింద నేలలో వేసే ప్లేస్ అయితే లేదు, అందువల్ల టబ్బులో వేశాను. ఏదో విధంగా మొక్కలను పెంచాలి అనేది ఒక ఆశ అన్నమాట. కాబట్టి మనం మొక్కలు పెంచడం ద్వారా మనకి తేనెటీగల అభివృద్ధి, ఇంకా మనకి మేలు చేసే అంటే ఆహార ఉత్పత్తికి మేలు చేసే పురుగులు కానీ కీటకాలు కానీ చాలా వాటి ఉత్పత్తి ఎక్కువ జరిగిందంటే మనకు ఆహార ఉత్పత్తి ఎక్కువ ఉంటుందన్నమాట. ఆహార ఉత్పత్తి తగ్గిపోతే ఇప్పుడు ఈ కీటకాల ఉత్పత్తి తగ్గిపోయిందంటే మన ఆహార ఉత్పత్తి తగ్గిపోద్ది. ఇది ఒకలాంటి స్వార్థం అయి ఉండొచ్చు. ఎందుకంటే వాటిని బ్రతికించుకుంటూ మనల్ని మనం బ్రతకడానికి, ఇంకోటి వచ్చేసి మొక్కలు అనేది మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మొక్కలని కొట్టేస్తున్నాం కాబట్టి ఇలా కనీసం ఎవరింటి దగ్గర వాళ్ళు చిన్న చిన్న మొక్కలను ఇలా వేసుకుంటే మనకి ఆక్సిజన్ వస్తుంది. మనం వదిలే చెడు గాలి మొత్తం మొక్కలు పీల్చేసుకుంటాయి. అవి వదిలిన మంచి గాలి మనకి ఇస్తాయి. కాబట్టి మొక్కలను పెంచడం చాలా ఉత్తమం అన్నమాట. అశోకుడు చెట్లు నాటించననే పాఠాలు ఇప్పటికీ చదువుకుంటూ ఉన్నారంటే మొక్కల విలువ ఏంటనేది మనకి చాలామందికి తెలియదు. ఎందుకంటే తెలిస్తే చాలామంది మొక్కలు కొట్టేయరు. కింద కేవలం ఆకులు రాలుతున్న చెట్లు కొట్టేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పటికో తెలుస్తుంది. కాబట్టి కనీసం మనం మొక్కలు పెంచే వాళ్ళన్నా మనము ప్రోత్సహించాలి. అయితే ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి, మొక్కలు వేసి వీటన్నిటికీ ముసుగులు వేసేసాను అన్నమాట, పాలిథిన్ కవర్లతోటి. ఇది వచ్చేసి మందారం మొక్క వేసానండి. ఇది ఏం కలర్ అంటే బిస్కెట్ కలర్ మందారము, కొమ్మ వేసాను అన్నమాట. ఇంకా క్రోటాన్ మొక్కలు వేసాను. తర్వాత వచ్చేసి ఇంకేం వేసానంటే గోరింటాకు కొమ్మలు వేసాను. అవి మొన్న తీసి చూపించాను కదండి, కొంచెం మళ్ళీ గాలికి వాడిపోతున్నట్టు ఉండేటప్పటికి ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకనేసి మళ్ళీ పెట్టి కట్టన వేసేసాను అన్నమాట. అంటే కవర్ వేసేసాను. చూడండి, వీటిల్లో వాటర్లా కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ. అంటే వాటికి అంటే ఈ గాలి అందక ఆ వాటర్ అంతా అట్లా వచ్చేస్తుంది అన్నమాట. అయితే మొక్కలు తొందరగా బతుకుతాయి అనేది అనుకుంటున్నాను. ఇంకొక 10 days వరకు అసలు వీటిని కదిలించనండి. ఇలా చిన్న చిన్న మొక్కలు, ఇలా అన్ని మొక్కలు వేసాను అన్నమాట. వేసిన మొక్కలు ముసుగు తీస్తే కానీ తెలియదు ఏ మొక్క ఏంటనేది, మర్చిపోయాను. ఇంకోటి వచ్చేసి ఇదేమో నూరు వరహాలు మొక్క అంటారు కదండి, అంటే రెడ్ కలర్గా వస్తుంది, ఎక్కువ ఫ్లవర్ మొత్తం వస్తాయి అన్నమాట. అది కొమ్మ నాటాను. కొమ్మ నాటిన తర్వాత చూడండి లోపల సెట్టింగ్ ఎలా వాటరు ఎలా లోపల స్ప్రెడ్ అయిందో చూడండి. ఇంకా 10 days వరకు దీన్ని అసలు కదిలించను. తర్వాత వచ్చేసి ఈ మొక్క ఏదో క్రోటాన్ మొక్క వేసానండి, మొత్తానికి గుర్తులేదు, మర్చిపోయాను. అసలే మతిమరు బాగా వచ్చేసింది. ఇప్పుడు నాటాను ఈ క్రోటాను, రూట్స్ వచ్చినాయి అని చెప్పాను కదా, అవి నాటాను అన్నమాట. కాబట్టి వీటికి మొత్తానికి కవర్లు తొడిగేసాను. వీటిని ఒక 10 days వరకు వాటర్ ఎక్కువే పోస్తున్నాను కాబట్టి ఇంకా వీటికి వాటర్ పోసేది లేదు, ఏమి లేదు, ఇంక ఇలాగ ఉంచేస్తాను. ఒక 10 days తర్వాత అవి మరలా బాగా వచ్చినప్పుడు వాటికి ఓపెన్ చేసేసి ఇక్కడే ఉంచేసి వాటర్ పోసేస్తాను. ఎందుకంటే ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదండి. ఇది వచ్చేసి చిన్న క్రోటాన్ అన్నమాట. ఇది కొమ్మలు త్వరగా బతుకుతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అందుకని దీనికి ఏం వేయలేదన్నమాట. ఇవన్నీ ముసుగులు అన్నమాట, దొంగడికి ముసుగులు అంటున్నాయి, చిన్నవి పెద్దవి. కానీ అన్ని మొక్కలు ఒకే సైజు ఉంటే బాగుంటాయి కదా చూడటానికి కూడా. కానీ మనకి ప్లాస్టిక్ బకెట్లు కానీ టబ్బులు కానీ అవైలబుల్ లేవు. అందుకని ఈరోజైతే బియ్యం బస్తాలు దొరికినాయి, కవర్లు, వాటిలో వేసి పెట్టే చెత్త. ఇంకా వాటిల్లో కూరగాయ అంటే ఆకుకూరలు పెంచాలని ఇంకా రేపన్నమాట. ఈరోజు వరకు ఇదైతే చేయగలిగాను. నిజంగా అండి, మనం అనుకుంటాం కానీ మొక్కలు పెంచడం అంత ఈజీ ఏం కాదు. రైతు శ్రామికులు ఎంత కష్టపడితే వాళ్ళ కష్టం ఫలితంగా మనం తినే ఆహారం పంటని మనం చాలా గౌరవంగా చూడాలి, వాళ్ళని కూడా చాలా గౌరవించాలి మనము. కాబట్టి మొక్కలు పెంచితే తెలుస్తుందండి. ఎవరైనా మొక్కలు పెంచడం అంత ఈజీ అనుకున్న వాళ్ళు ఎవరైనా మొక్కలు పెంచి చూడండి ఎంత కష్టమో. ఒక పసిబిడ్డని సాకినట్టు సాకాలన్నమాట.
ఇంకా కాకపోతే వాటిని చూసుకున్నప్పుడు ఇంకా మనకి ఎక్కడ లేని ఒక మంచి మైండ్, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. కాబట్టి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని కూర్చునే కంటే ఇలాంటి మొక్కలు పెంచుకోవటం బెటర్ అన్నమాట. ఓకే అండి, బాయ్.